గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే కనుక హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిందని చెప్పాలి. అంటే దాదాపు 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అటువైపు హైదరాబాద్ నలుమూలల నుంచి అంటే ప్రధానంగా మనకు తెలిసిన 4 నాలాల నుంచి కూడా భారీగా వరద నీరు అయితే మాత్రం హుస్సేన్ సాగర్కు పోటెత్తింది. ఇక విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఒక నిండు కుండలా మారింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.41 సెంటీమీటర్లు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా క్రాస్ అయింది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా క్రాస్ అయినట్లు మనకు కనిపిస్తుంది. దీంతో హుస్సేన్ సాగర్ నుంచి 3 గేట్లు అయితే ఎత్తి మూసీ నదికి అయితే మాత్రం వాటర్ని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమైన హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన అటువైపు జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, అలాగే పంజాగుట్ట, అమీర్పేట, ఇటువైపు చూస్తే కూకట్పల్లి, మూసాపేట వీటన్నిటి నుంచి కూడా అంటే నాలాలు పూర్తిగా ప్రవహించి అలాగే రోడ్లపై కూడా నిండు కొండల రోడ్లన్నీ కూడా జలమయం కాగా ఇటువైపు వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్కు పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అయితే మాత్రం దగ్గరుండి మరి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా అటువైపు మనం హుస్సేన్ సాగర్ నాలాల నుంచి కూడా అంటే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ క్రాస్ అవుతుండడంతో మూడు గేట్లు కనుక ఎత్తి అటువైపు హుస్సేన్ సాగర్ వరద నీటిని అయితే మాత్రం మూసీ నదికి అయితే మాత్రం విడుదల చేస్తున్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతా అటువైపు ఉదయం పూట ఎండ వీస్తున్నప్పటికీ కూడా సాయంత్రం నాటికి వాతావరణం చల్లబడి అటువైపు హైదరాబాద్ నగరం అంతా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా అంటే రాత్రంతా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితులు అయితే ఎదురుపడ్డాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వాహనదారులందరూ కూడా తీవ్ర ఇక్కంటలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా అటువైపు హైటెక్ సిటీ గచ్చిబౌలి వైపు అయితే మాత్రం వాతావరణం అంటే అటువైపు ఐటీ ఉద్యోగులు సాయంత్రం నాటికి వాళ్ళ విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే క్రమంలోనే వర్షాలు పడటంతో అటువైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరం అంతా కూడా గత 4-5 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు నిండి పొంగి పొర్లిపోతున్న పరిస్థితిని మనం చూసాము.